హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం గర్భ సంస్కారం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో నేను ఫాలో అయిన ప్రాసెస్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. నేను 16th వీక్ నుండి గర్భ సంస్కార్ ఫాలో అయినా అని చెప్పాను కదా. అసలు నేను ఎలా ఫాలో అయ్యాను, దానికి ఏం ప్రాసెస్ సెట్ చేసుకున్నాను అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పిల్లలు కావాలో అలాంటి క్వాలిటీస్ని ఫస్ట్ మనం డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వాలి. నేను దీనికోసం 16th వీక్ నుండి ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకున్నా. లైక్ ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి ఏం చేయాలి అని ఒక ప్రాపర్ ప్లాన్ టైం టేబుల్ని సెట్ చేసుకున్నా. దాని ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పటికీ అదే టైం టేబుల్, ఎవ్రీ వీక్ ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటాను. దాని ప్రకారమే నేను దాన్ని ఫాలో అవుతున్నాను. నేను నా బేబీకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ఒక క్రియేటివ్ పర్సన్గా బిల్డ్ చేద్దాం అనుకున్నా. సో దానికి తగ్గట్టు నేను లైక్ సీడ్స్ అంటే మన చిన్న చిన్న విషయాలు దానికి తగ్గట్టుగా ఎవ్రీ వీక్ చెప్పడం అలవాటు చేశాను అనమాట. ప్రతి వీక్ కొన్ని కొన్ని వర్డ్స్ దాని రిలేటెడ్ పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవ్వడానికి, క్రియేటివ్గా ఉండడానికి ఏవైతే యూజ్ అవుతాయో వర్డ్స్ చిన్న చిన్నగా చెప్పడం స్టార్ట్ చేసిన. యాక్చువల్గా అయితే బేబీస్ 18th వీక్ నుండి బయట సౌండ్స్ వినడం అలవాటు అవుతుంది. కాకపోతే 16th వీక్ నుండి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడానికి మనకు అలవాటు అవుతుంది. సో అందుకే 16th వీక్ నుండి నేను చిన్న చిన్న వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. నా డే టు డే యాక్టివిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. నేను మార్నింగ్ లేసినప్పటి నుండి నైట్ పడుకునే వరకు నాకు ఒక ప్రాపర్ టైం టేబుల్ సెట్ చేసుకున్నాను. స్టార్టింగ్లో కొంచెం ఫాలో అవ్వడానికి ఇబ్బందిగా అనిపించింది. బేబీతో మాట్లాడేటప్పుడు కొంచెం కొత్తగా వింతగా అనిపించింది. బట్ ఎప్పుడైతే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానో నాకు ఒక 1 వీక్లో నేను చాలా నాలో నెగిటివిటీ అనేది చాలా తగ్గిపోయింది. నేను చాలా పాజిటివ్గా తయారయ్యాను. అంటే నా మైండ్ సెట్ అంతా పాజిటివ్గా బిల్డ్ అయింది. అలాగే ముందుతో కంపేర్ చేస్తే చాలా పాజిటివ్నెస్ పెరిగింది. చాలా పీస్ఫుల్గా డే అంతా పీస్ఫుల్గా అయిపోయేది, ఏ హడావిడి లేకుండా. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మన టైం కంటే మనం బేబీకి ఇచ్చే టైం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. 9 months ప్రాపర్గా వాళ్ళకి డెడికేట్ చేస్తే వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది నా కరెంట్ వీక్ టైం టేబుల్. దీంట్లో నేను మార్నింగ్ బేబీతో మాట్లాడేది ఎక్కువ కనెక్ట్ అయ్యేది మార్నింగ్ లేసాక ఒక 1 hour ఎక్కువ బేబీతో ఎంగేజ్ అవుతాను. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీస్ అయినా వాళ్ళవైనా మనైనా ఆల్ఫా స్టేజ్లో ఉంటాయి. ఆల్ఫా అంటే రిసీవ్ చేసుకునే మూడ్లో ఉంటాయి అనమాట. మార్నింగ్ 6 కల్లా లేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి మంత్రం ఉంటుంది కదా, సో అది చాంట్ చేస్తాను. చేశాక తర్వాత బేబీకి గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత రెస్ట్ రూమ్ అది వాడుకుంటాను. ఇది అయ్యేసరికి ఒక 6-10 అలా అవుతుంది. 6-10 కల్లా ఒక గ్రాటిట్యూడ్ చెప్తాను. ఒక గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల బేబీలో పాజిటివ్నెస్ బిల్డ్ అవుతుంది. ఆ బేబీతో పాటు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం చెప్పే గ్రాటిట్యూడ్ వల్ల మనలో కూడా పాజిటివ్నెస్ చాలా బిల్డ్ అవుతుంది. డే అంతా మనం పాజిటివ్గా ఉంటాము. సో ఈ గ్రాటిట్యూడ్ అయిపోయాక ఒక 5 minutes అలా వాక్ చేస్తాను. వాక్ చేస్తాక కొంచెం హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ తాగి ఓం చాంట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో ఓం చాంట్ పెట్టుకుంటాను చాలా చిన్న వాయిస్తో. దాంతోపాటు నేను ఓం చాంట్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక 15 to 20 minutes కంపల్సరీగా చేస్తాను డైలీ. ఓం చాంట్ చేసేటప్పుడు నా హ్యాండ్స్ అనేవి పొట్టపైన ఉంచి నేను ఓం చాంట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నా బేబీకి చెప్తాను, మనం ఇప్పుడు ఓం చాంటింగ్ చేస్తున్నామని నువ్వు కూడా అమ్మతో చెప్పాలని మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఓం చాంటింగ్. 20 minutes ఓం చాంటింగ్ అయిపోయాక ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను. చిన్నగా అలా వాక్ చేస్తాను. వాక్ చేసి అప్పుడు నేను ఏదైతే నా బేబీలో పాజిటివ్ సీడ్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నానో దానికి సంబంధించిన ఒక 5 పాజిటివ్ సీడ్స్ చెప్తాను. క్యాజువల్గా మాట్లాడుకుంటూ అమ్మ నీకు ఇవాళ ఒక స్టోరీ గురించి చెప్తుంది, అమ్మ నీకు ఇవాళ ఒక 5 మంచి విషయాలు చెప్తుంది అని స్టార్ట్ చేసి ఒక్కొక్క దాని గురించి బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మధ్య మధ్యలో కమ్యూనికేట్ కూడా చేస్తాను. నువ్వు వింటున్నావంటే నా అమ్మకి కిక్ ఇవ్వు, నీ రెస్పాన్స్ కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అని. అలా ఒక 5 to 10 seconds, ఒక 30 seconds వరకు కూడా వెయిట్ చేస్తాను బేబీ రెస్పాండ్ అవుతుందా లేదా అనడానికి. ఫస్ట్ స్టార్టింగ్లో రెస్పాండ్ అవ్వలేదు, బట్
తర్వాత తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చింది. ఈ 5 పాజిటివ్ సీడ్స్ బిల్డ్ చేశాక కొంచెం గ్యాప్ ఇస్తాను. అంటే బేబీకి వెంటనే మనం చెప్పడం వల్ల గూడా ఆహ్, అంటే నాలెడ్జ్ అంటే అంత రిసీవ్ చేసుకోలేదేమో. అందుకే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మనం చెప్పాలి. గాయత్రి మంత్రం పెడతాను. గాయత్రి మంత్రం సేమ్ ఇప్పుడు ఓం చాంటింగ్ ఎలా చేసామో గాయత్రి మంత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి నేను కూడా గాయత్రి మంత్రం చదువుతాను. ఒక 10 మినిట్స్ కంపల్సరీ. 10-20 మినిట్స్ చదవచ్చు. ఈ గాయత్రి మంత్రం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా రిసీవ్ మోడ్‌లోకి వెళ్ళిపోతది. మార్నింగ్ మనం చెప్పిన ప్రతి విషయం వాళ్ళ మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫీడ్ అయితది. సో, ఇది మార్నింగ్ రొటీన్. ఇదంతా నాకు చేయడానికి నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. దీని తర్వాత ఫ్రెష్ అయ్యేటప్పుడు కూడా బేబీతో మాట్లాడతాను. తినేటప్పుడు లైక్ ఫ్రూట్స్ తింటాను నేను మార్నింగ్. ఫ్రూట్స్ తినేటప్పుడు ఫ్రూట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఫ్రూట్ ఏ కలర్ ఉంది? ఆ ఫ్రూట్ తినడం వల్ల ఏం బెనిఫిట్ వస్తది? లైక్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకున్నాక బేసిక్ యోగా చేస్తాను నేను. యోగా చేసే పాసిబిలిటీ ఉండొచ్చు. కొందరు హెల్త్ కండిషన్స్ వల్ల చేయలేకపోవచ్చు. ఇన్ కేస్ చేసే వాళ్ళైతే చేయాలనుకుంటే మాత్రం మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి బేసిక్ యోగా ఒక 15-20 మినిట్స్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. సో, నేను మాత్రం ఒక 15-20 మినిట్స్ యోగా చేస్తాను. దీని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అది చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కూడా నేనేం తింటున్నాను, నేను తినే ఫుడ్ గురించి మాత్రం కంపల్సరీగా బేబీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఏ ఫుడ్ తిన్నా, దానివల్ల యూజ్ ఏంటి? లైక్ ఆ ఫుడ్ ఎలా ఉంది? దాని టెక్స్చర్ ఎలా ఉంది? ఈవెన్ నేను కుక్ చేసుకున్నప్పుడు గూడా ఆ ఫుడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 12-12:30 కల్లా నా లంచ్ అయిపోతది. లంచ్ తిన్నాక ఒక 10-20 మినిట్స్ వాక్ చేస్తాను. కంపల్సరీగా తిన్నాక 20 మినిట్స్ వాక్ చేస్తాను. తర్వాత ఒక 1 అవర్ 1-1 ½ అవర్ కంపల్సరీగా రెస్ట్ తీసుకుంటాను నేను. రెస్ట్ అయిపోయాక కంపల్సరీగా ఒక క్రియేటివ్ వర్క్ పెట్టుకుంటాను నేను. క్రియేటివ్ యాక్టివిటీ. లైక్ నేను పెయింటింగ్స్ చేస్తాను. కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తాను. అందరూ అలా చేయలేకపోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా అలా క్రియేటివ్‌గా పెయింటింగ్స్ అవి రాని వాళ్ళుంటారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేసే ప్రాబిలిటీస్ లేని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళైతే మండలా బుక్స్ అని దొరుకుతాయి. మండలా బుక్స్ లైక్ అమెజాన్‌లో ఉంటాయి, ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి, మీషోలో కూడా ఉంటాయి. మండలా బుక్ ఒక స్కెచెస్‌ది ఒక ప్యాకెట్ తీసుకుంటే లైక్ అందులో కలర్స్ మనం ఫిల్ చేయొచ్చు. మండలా ఏయడం వల్ల కూడా మన మైండ్ చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా బిల్డ్ అవుతుంది. దానివల్ల మన బేబీలో మనం ఎంత క్రియేటివ్‌గా ఉంటే మన బేబీస్ కూడా వాళ్ళ మైండ్ కూడా అంత క్రియేటివ్‌గా డెవలప్ అవుతుందన్నమాట. అన్ని క్రియేటివ్ న్యూరాన్స్ అనేవి క్రియేటివ్ కనెక్షన్స్ వాళ్ళలో బిల్డ్ అయితాయి. 45 మినిట్స్ టు 1 అవర్ కంపల్సరీగా క్రియేటివ్ వర్క్ చేసుకుంటాను. క్రియేటివ్ వర్క్ అయిపోయాక ఒక హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని ఏమైనా స్నాక్స్ తినడము అలా చేస్తాను. ఆ స్నాక్స్ తర్వాత 5-6 అనేది నా బుక్ రీడింగ్ టైం. ఫిక్స్డ్ టైం అనమాట. కంపల్సరీగా ఇంకెన్ని వర్క్స్ ఉన్నా, ఏ వర్క్‌లో ఉన్నా ఆ వర్క్ మధ్యలో ఆపేసైనా 5-6 1 అవర్ కంపల్సరీగా బుక్ చదువుతాను. ఎలాంటి క్వాలిటీస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ బుక్ చదివితే బెటర్. ఎందుకంటే అలాంటివి చదివినప్పుడు వాళ్ళ మైండ్‌లో అవి ఫిక్స్ అయిపోతాయి. నేను బుక్ చదివేటప్పుడు కంపల్సరీగా కొంచెం గట్టిగా చదవాలి. అలా చదవడం వల్ల వాళ్ళకి వినబడుతుంది. మీలో మీరు చదువుకోవడం వల్ల అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. గట్టిగా చదవడం వల్ల బేబీ మీ వాయిస్‌ని రికగ్నైజ్ చేస్తది. మీరు అన్నీ మాట్లాడడం వల్ల కూడా బేబీకి మీకు బాండ్ ఎక్కువ పెరుగుతది. ఆ బుక్ చదివేటప్పుడు కూడా ఆ చదివింది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. నేనేం చదువుతున్నానో ఆ బుక్ గట్టిగా చదివినాక దాని మీనింగ్ ఏంటి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. 2-3 పేజెస్ చదివినా, ఆ చదివిన పేజెస్ మాత్రం కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తాను. మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బేబీ రిసీవ్ చేసుకునే మూడ్‌లో ఉండకపోవచ్చు. ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత డిన్నర్ చేసి 1 అవర్ వాకింగ్ చేస్తాను కంపల్సరీ. ఇంక మెయిన్ నేను మర్చిపోయిందేందంటే మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీగా బేబీతో మాట్లాడి ఎళ్ళమని జెప్తాను. బేబీకి ఓన్లీ మదరే కాదు కదా! ఫాదర్‌తో గూడా బాండింగ్ పెరగాలి. సో, మెయిన్ మదర్ రోల్ ఎంతుంటదో ఫాదర్ రోల్ గూడా అంతే ఉంటది. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు బేబీతో మాట్లాడమని చెప్తాను. తను మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ విష్ చేస్తాడు. లైక్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను ఆఫీస్‌కెళ్తున్నా. అమ్మ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు సోల్‌వి. అమ్మ కూడా ఒక సోలు. సోలుకి చిన్న, పెద్ద అనేది ఉండదు. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోగలవు అని
అని డైలీ చెప్పెళ్తాడనమాట. ఇలా చెప్పడం వల్ల బేబీలో రెస్పాన్సిబుల్ మైండ్ సెట్ పెరుగుతది. సో, మళ్ళీ ఆఫీస్ నుండొచ్చాక కంపల్సరీగా అమ్మని జాగ్రత్తగా చూసుకున్నందుకు థాంక్ యూ అని చెప్తాడు. గుడ్ ఈవెనింగ్ జెప్తాడు. లైక్ తన ఆఫీస్‌లో ఏం చేశానన్నది చెప్తాడు. ఇలా చెప్పడం వల్ల మనం చేసే యాక్టివిటీస్ చెప్పడం వల్ల రెస్పాన్సిబిలిటీ పెరుగుతది. అలాగే కాన్షియస్ మైండ్‌లో ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయన్నమాట. సో, నైట్ టైమ్, మార్నింగ్ టైమ్ అంతా నాది. సేమ్ నేను మార్నింగ్ ఏవైతే సీడ్స్ అంటే లైక్ నేను పాజిటివ్‌గా ఏదైతే 5 సీడ్స్ చెప్పాను కదా! బేబీలో బిల్డ్ చేయడానికి మార్నింగ్ చెప్తానన్నది. సేమ్ అవే సీడ్స్‌తో ఒక బెడ్ టైమ్ స్టోరీ రెడీ చేశానన్నమాట. ఎవ్రీ వీక్ ఒక బెడ్ టైమ్ స్టోరీ. డైలీ రొటీన్ ఒకటే స్టోరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ డైలీ ఒక్కొక్కటి డిఫరెంట్ చెప్పడం వల్ల గూడా ఆ స్టేజ్‌లో బేబీ రిసీవ్ చేసుకునే మూడ్‌లో ఉండకపోవచ్చు. అంటే బేబీకి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతది. సో, ఒక 1 వీక్ రొటీన్‌గా ఒకటే స్టోరీ ఇస్తే వాళ్ళకి గూడా రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. స్టోరీ చెప్పడం నైట్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్టోరీ డైలీ పడుకునే ముందు బేబీతో మాట్లాడి లైక్ ఈ స్టోరీ చెప్తాడు. స్టోరీ చెప్పాక ఇంకా స్లీప్ టైమ్ అంతే. నా టైమ్ టేబుల్ అనేది ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల బాండింగ్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు నా బేబీ నాకు చాలా బాగా రెస్పాండ్ అయితది. నేను హోమ్ చాటింగ్ చేస్తున్నప్పుడు చాలా రెస్పాండ్ అయితది. గుడ్ నైట్ బేబీ. అమ్మ, నాన్న మళ్ళీ మార్నింగ్ నీతో మాట్లాడతారు. మేము నువ్వు మాకు కిడ్‌గా రావడం మాకు చాలా హ్యాపీ. నీకోసం మేము ఎదురు చూస్తున్నాము. చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్‌గా పెరగాలి అని చెప్పి ఆ డేని ఎండ్ చేస్తాం. దిస్ ఈజ్ మై రొటీన్. నా 16th వీక్ నుండి నా డైలీ రొటీన్ ఇదే. సో, ఇప్పటికి అదే రొటీన్ ఫాలో అవుతున్నాను. రొటీన్‌లో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. కొన్ని కొన్ని అప్‌గ్రేడేషన్స్ ఉంటాయి. లైక్ అలా 16th వీక్ నుండి అయితే నేను ఫాలో అయ్యే రొటీన్ ఇదే. వీడియో ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.